నువ్వు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో బాప్తిసమును పొందిన తర్వాత నీకు ఒక ముద్ర దేవుడు ఇస్తున్నాడు. ఆ ముద్ర పరిశుద్ధాత్మ అనే ముద్ర. పరిశుద్ధాత్మ అనే ముద్ర నువ్వు పొందుకుంటే, ఎందుకు పరిశుద్ధాత్మను గురించి చెప్తున్నానంటే, విశ్వాస పరీక్షలో నువ్వు నెగ్గాలంటే నీవు నెగ్గలేవు. నీ జ్ఞానముతో నెగ్గలేవు, నీ బలముతో నెగ్గలేవు. తప్పకుండా ఏం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మనే ముద్ర పొందుకోవాలి. పరిశుద్ధాత్మని ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో ప్రతి పరీక్షను నువ్వు అధిగమించగలవు, ప్రతి పరీక్షను నువ్వు జయించగలవు, ప్రతి పరీక్షను నువ్వు తట్టుకోగలవు. నీకు సమస్య నీ భార్యతోనే రావచ్చు, సమస్య నీ భర్తతోనే రావచ్చు, సమస్య నీ పిల్లలతోనే రావచ్చు. అయినా నువ్వు తిరిగి జన్మించిన క్రైస్తవుడిగా ఉంటే ఆ విశ్వాస పరీక్షలో నెగ్గుతావు.